హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 68. శ్రీ విద్య. మానవ జన్మ యొక్క పరమావధి ఏమి? జనన మరణ రూప సంసార బంధము నుండి విముక్తిని పొందుట. జననము ఉంటే మరణము కలదు. జాతస్య హి ధ్రువో మృత్యు. కావున జన్మరాహిత్యం కావాలి. బ్రహ్మపదమును ఎవడు పొందునో వానికి పునర్జన్మ లేదు. జీవాత్మ పరమాత్మ దర్శనము ఎట్లు చేయగలడు? ఇది చాలా కష్టమైన ప్రక్రియ, దుస్సాధ్యమైన విషయం. ఏలయన ఆ పరబ్రహ్మము ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని శృతివాక్యం చేత సృష్టికి ముందు సత్తా మాత్రమే నామరూపములు లేనిదై ఉన్న ఒకే ఒకటిగా ఉంటున్నది పరబ్రహ్మం. ఆయన స్వజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యముగా ఉండుట వలన నిరవయుడు, నిష్క్రియుడు, నిర్గుణుడు, నిరుపమానుడు. కావున ధ్యానించుటకు స్తుతించుటకు అనువు కాదు. కేనోపనిషత్తు ప్రథమ ఖండము 3వ మంత్రములో ఈ విధముగా బ్రహ్మను గురించి వ్యాఖ్యానం చేయబడి ఉన్నది. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో. తత్ర ఆ బ్రహ్మ విషయమున చక్షు నేత్రము నగచ్చతి వెళ్ళదు, వాక్కు నగచ్చతి వెళ్ళదు, మనః మనస్సు నో వెళ్ళదు, న విద్మః మనము ఎరుగము, న విజానీమః విశేషముగాను ఎరుగము. ఈ విధముగా పరమేశ్వరు గురించి వివరింపబడినది. ఆ పరమాత్మను నేత్రమును చూడలేవు, ఆయన గురించి పలుకలేవు. మనస్సు ఆలోచించి గ్రహించలేదు. అనగా ఇంకొంచెం వివరిస్తే, నేత్రమును చూడలేవు అనగా జ్ఞానేంద్రియములు అయిన చెవి, నాలిక, నాసిక, జిహ్వ, త్వక్కు గ్రహించగలవా? గ్రహించలేవు. ఏలైనా జ్ఞానేంద్రియములైన నేత్రములు రూప, చెవి, శబ్ద, నాసిక, గంధ, జిహ్వ, రస, త్వక్, స్పర్శ గుణములను మాత్రమే గ్రహింపగలవు. శబ్ద, స్పర్శ, రూపరస గ్రంథములలో ఒక్కటి ఎందునూ లేవు. కావున జ్ఞానేంద్రియములచే బ్రహ్మ తెలియబడదు. న వాక్ గచ్చతి, వాక్ అతన్ని చేరలేదు అనగా వర్ణించలేదు. వాక్ అంటే కర్మేంద్రియములో ఒకటి. వాక్, పాని, పాద, పాయు, ఉపస్థలు కర్మేంద్రియాలు. వాక్ చేరలేదు అనగా మిగిలిన కర్మేంద్రియములు కూడా ఆయన్ను గ్రహింపజాలవు అని అర్థము. అయినచో అంతరింద్రియములైన మనస్సు వలన గ్రహింపగలమా అంటే నో మనో, మనస్సు వలన కాదు అని ఉపనిషత్తు చెబుతున్నది. మనస్సు సంకల్ప వికల్పములకును సుఖదుఖములకును సాధనము. మనస్సునకు కూడా అందనిది బ్రహ్మము. అనగా బ్రహ్మము జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరింద్రియమునకు గ్రాహ్యుడు కానిది అని అర్థము. కావున బ్రహ్మమును తెలుసుకున్న మార్గమేమి? నా కర్మణ, నా ప్రజయా, నా ధనేన చ త్యాగేనేవ అమృతత్వ మానసు. కర్మల వలన కానీ, సంతానం వలన కానీ, ధనము వలన కానీ మోక్షమును పొందజాలము. త్యాగము వలనే మోక్షమును పొందగలము. మోక్షము వలన బ్రహ్మలోక ప్రాప్తి, బ్రహ్మజ్ఞానము వస్తుంది. అట్టి మోక్షము సర్వసంగ పరిత్యాగం వలనే లభ్యము. స్వస్తి.